Audio Jungle. Audio Jungle. హిందువులకు పవిత్రమైన మాసం ధనుర్మాసం. ఇది సోమవారం నుంచి ప్రారంభమైంది. ఈ ధనుర్మాసం ప్రారంభమైన రోజే నెలగంట పెడతారు. నెలగంట పెట్టిన నెల రోజులకు సంక్రాంతి జరుగుతుంది. ప్రతి ఏటా నెలగంట మ్రోగించడం సింహాచలం దేవస్థానంలో అనాదిగా వస్తున్న ఆచారం. ధనుర్మాసం ప్రారంభం అవటంతో సింహాచలం దేవస్థానంలో సోమవారం ఉదయం 6:30 స్వామివారి సన్నిధిలో నెలగంట మ్రోగించి స్థానాచార్యులు టిపి రాజగోపాల్, ఉప ప్రధానార్చకులు సీతారామాచార్యులు ఆధ్వర్యంలో ధనుర్మాస ఉత్సవాలను అత్యంత వైభవంగా ప్రారంభించారు. అలాగే స్వామివారి సన్నిధిలో డిసెంబర్ 31వ తేదీ నుంచి జనవరి 17వ తేదీ వరకు ఫగల్పత్తు ఉత్సవములు, ముక్కోటి ఏకాదశి, దారోత్సవములు, కనుమ పండుగ సందర్భంగా ప్రతిరోజు ఉదయం దేవాలయంలో శ్రీ స్వామివారి తిరువీధి విశేష ఉత్సవములు నిర్వహించబడునని ఆలయ కార్యనిర్వహణాధికారి వేండ్ర త్రినాథరావు తెలిపారు. శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో మార్గశిర బహుళ పాడ్యమి సోమవారం ఆర్ద్ర నక్షత్రం డిసెంబర్ 16వ తారీఖు ఈనాడు 3 గంటలకు సుప్రభాతం ఆరంభమైంది. సుప్రభాతమైన తర్వాత ఆరాధనమైంది. ఆరాధనమైన తర్వాత ఆస్థాన మండపంలోకి స్వామివారు వేంచేసి ధనుర్మాసం ఆరంభం ప్రయుక్తమైనటువంటి తిరుప్పావి సేవాకాలం అయిన తర్వాత అమ్మవారి సేవ అయిన తర్వాత వైలారగింపు ముద్గాన నివేదనం అంట. ఆ సమయంలో 6:35 ధనుస్సంక్రమణ ప్రవేశం. ఆ సమయంలో నెలగంట పెట్టడం అంటాం. దీనిని నెలగంట పెట్టడం ధనుర్మాసారంభం అంటాం. ఈ నెలగంట పెట్టడం అంటే నెలగంట అంటే నెల రోజులు జరిగేటువంటి వ్రతానికి మీరందరూ రండి అని ఆహ్వానించడం అనమాట. ఈ కార్యక్రమం జరిగింది. అయిన తర్వాత రాజభోగం అయిన తర్వాత చుట్టూ సన్నిధుల్లో నివేదనం, మంగళ నీరాజనం అయిన తర్వాత సుమారు 8 గంటలకి సర్వదర్శనం ఆరంభమైంది. ఈనాడు ధనుప్రవేశం సందర్భంగా సహస్రనామార్చనం కానీ ఆర్జిత గరుడ సేవ కానీ నిలుపుదల చేయబడతాయి. 9:30 గంటలకు నిత్య కళ్యాణం ఆరంభమవుతుంది. నిత్య కళ్యాణంలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్నం విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. రాత్రి 7 గంటల నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధనం. రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దాన్ని తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 8:30 గంటల నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం. 9 గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది. అయితే భక్తులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈనాటి నుంచి అంటే డిసెంబర్ 16 నుంచి జనవరి 17వ తారీఖు వరకు సుప్రభాత సేవ కానీ ఉదయం ఆరాధన సేవ కానీ టికెట్లు రద్దు చేయబడతాయి. భక్తుల భాగస్వామ్యానికి అవకాశం లేదు. ధనుర్మాస ప్రయుక్తంగా దీన్ని భక్తులు గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. యథావిధిగా ఆర్జిత సేవలైనటువంటి సహస్రనామార్చనం కానీ గరుడ సేవ కానీ నిత్య కళ్యాణం కానీ స్వర్ణ పుష్పార్చనలు కానీ యథావిధిగా కొనసాగుతాయి రేపటి నుంచి.